వెంట వెళ్ళవద్దు, నాతోనే ఉండాలమ్మా. నా బంగారి పిల్లలు, నా మంచి పిల్లలు. అబ్బా ఎంత ముద్దొస్తుండ్రో. మాణిక్యాలదేవి, నేను ఢిల్లీకి పోయి వచ్చేదను. వచ్చేదాకా పిల్లల భారం నీదేనమ్మా. అయ్యో నాకు తెలియదా? కంటికి రెప్ప తీరుగా చూసుకుంటున్నాదా? మీరు వెళ్ళండి. పిల్లలకు మాయమాటలు చెప్పింది. తండ్రితోని వద్దంటూ తన చెంతనే ఉండుమంది. ఆ తరువాత ఏమి జరిగిందో చూడండి. అమ్మా మాణిక్యాలదేవి, ఈ పిల్లలు బతికుంటే ఏం సుఖం ఉండదమ్మా. రాజు మనసంతా పిల్లల మీదనే ఉంటది. రాజు వచ్చే వరకు వీళ్ళను లేకుండా చెయ్యాలమ్మా. అవును, నీవు చెప్పింది నిజమే. రాజుకు ఎప్పుడూ పిల్లల మీదనే ధ్యాస. పడుచు పిల్లాన్ని నన్ను సూత్తలేడే. ఏదన్నా ఉపాయం ఆలోచిస్తా. చెప్పుతున్నాను మాట వినరమ్మా, బిందెలు తీసుకొని నీళ్లకు పోవాలి. శివరాత్రి పండుగ ఈరోజు ఉంది, ఒక్క పొద్దులు ఉండాలే పిల్లలు. చెప్పుతున్నాను మాట వినరమ్మా, బిందెలు తీసుకొని నీళ్లకు పోవాలి. శివరాత్రి పండుగ ఈరోజు ఉన్నది, ఒక్క పొద్దులు ఉండాలే పిల్లలు. అయ్యో ఏమి తెలవని ఏడుగురు బాలలు బిందెలు తీసుకొని నీళ్లకు పోతుండ్రు. రంధ్రాలు చేసిన బిందెలు ఇచ్చి నీళ్లకు వంపింది పాపకారి తల్లి. సేదబావిలేసి నీళ్లు చేస్తారమ్మా. అయ్యో ఆ చిన్ని బాలలు కూడా ఎంత చేదినా బిందెలు నిండక పిల్లలు అలసిపోతున్నారమ్మా. ఎంత చేదినా బిందెలైతే నిండుతనే లేవాయే. చేతులకు పొక్కులు వచ్చి ఆ పిల్లలు సొమ్మసిల్లిరే. అయ్యో అయ్యో ఆ పిల్లలు అరిగోసవడి అలమటించంగానమ్మా. ఆ పిల్లల కష్టాలు చూసి తల్లడిల్లేనమ్మ భూలక్ష్మి, తల్లడిల్లేనమ్మ భూలక్ష్మి. అక్కా ఆకలి, అక్కా ఆకలి అంటూ ఆ పిల్లలు తల్లడిల్లిపోతున్నారయ్యా. పిల్లలు పడే బాధాలన్నీ భూలక్ష్మీదేవి జుత్తనే ఉన్నది. 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 పండ్ల తోటలు, అయ్యో పండ్ల తోటలు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి. ఉద్యానవనములు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి. పండ్ల తోటలు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి. ఉద్యానవనములు చేస్తా ఉన్నది భూలక్ష్మీదేవి. జామ తోటలు, ద్రాక్ష తోటలు, మామిడి తోటలు గాజేసినాది. 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 పిల్లలైతే పిల్లలు పండ్ల తోటలు చూసిరి, ఆనందం తోటి సంబురపడతారు, సంతోషపడతారే ఆ పిల్లలేమో. పిల్లలు పండ్ల తోటలు చూసిరి, ఆనందము తోటి సంబురపడతారు, సంతోషపడతారే ఆ పిల్లలేమో. పడిపోయిన పిల్లల చూసి ఆ భూలక్ష్మీదేవి అరటి తోటలు చేసి పిల్లలను లేపింది. ఆ పండ్లు తిని నీళ్ల బిందెలు ఎత్తుకొని ఇంటికి పోతున్నారయ్యా ఆ పిల్లలు.
చెప్పున్రే ఓ ముండలారా నీళ్లు దెమ్మని మిమ్ము తోలిస్తే ఎవ్వన్ని చూసుకుంటా ఉన్నరే మీ సంగతి నేను చెప్పుతనే అన్నమాని ఇంకా మీరు అడుగుతున్నారా అమ్మా మమ్ముల కొట్టకమ్మా అమ్మా మమ్ముల కొట్టకే ఓయమ్మా అమ్మా మమ్ముల తిట్టకే అమ్మా మమ్ముల కొట్టకే ఓయమ్మా అమ్మా మమ్ముల తిట్టకే చిన్న పిల్లలము మేము ఉన్నాము అన్నం పెట్టుమంటే కొట్టుట తగున అమ్మా మమ్ము కొట్టకే ఓయమ్మా అమ్మా మమ్ముల తిట్టకే తల్లి తీరుగా సూత్తమనుకుంటే తన్నుల గుద్దుల పాలు చేస్తుంటివి మాకన్న తల్లి ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కావు ఢిల్లీకి నాన్నతో పోయినా ఓయమ్మా ఇన్ని బాధలు వచ్చేవా అమ్మా మమ్ముల కొట్టకే ఓయమ్మా అమ్మా మమ్ముల తిట్టకే అమ్మా మమ్ముల కొట్టకే ఓయమ్మా అమ్మా మమ్ముల తిట్టకే అన్నం పెడతానంటే నీళ్లు తెత్తివి అయినా మమ్ముల కొట్టబడితివి ఏ పాపము మేము ఎరుగమే తల్లి నీ కాలు మొక్కుతూ మమ్ముల కొట్టకు నువ్వు తినంగా మిగిలిన అన్నమే నా తల్లి ఆకలైత ఉంది ఇంత పెట్టవే అమ్మా కాలంటూ ఆ పిల్లలంటుంటే కన్నులెర్రా చేసే మాణిక్యాల దేవి ఇంట్లకు పోయి పిల్లలకు తెలవకుండా పాలల్ల విషము కలుపుతా ఉన్నది విషము కలిపిన పాలను తెచ్చింది ఆ పిల్లలకు ఇచ్చి తాగా మంది పాపకారి ఆ మాణిక్యాల దేవి అన్యము పుణ్యము ఎరుగాని పిల్లలు విషము కలిపిన పాలు తాగుతుండ్రే అయ్యో విషము కలిపిన పాలు దాగి కింద పడిపోతున్నారు కింద పడంగానే పిల్లల చూసింది నెత్తి ఎంట్రుకలు బట్టి గుంజుకబోతుంది ఒక చీకటి ఎర్రల వేసి మిరపకాయల కూటు పెట్టిందే ఆ మాణిక్యాల దేవి ఆడక ఆ పిల్లలైతే చీకటి గదిలోన దగ్గుతా ఉన్నారు ఊపిరి ఆడక ఆ పిల్లలైతే చీకటి గదిలోన దగ్గుతా ఉన్నారు దిక్కులేని పక్షుల
తీరుగా పిల్లలైతే కొట్టుకుంటా ఉండ్రు. ఆ పిల్లలైతే కొట్టుకుంటా ఉండ్రు, ఆ పిల్లలైతే కొట్టుకుంటా ఉండ్రు. నోటి నుండి కూడా నురుసులు గక్కుతా ఉన్నారు, ఊపిరి ఆడక వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. నోటి నుండి కూడా నురుసులు గక్కుతా ఉన్నారు, ఊపిరి ఆడక వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. లేసుకుంటా పిల్లలైతే అమ్మ అమ్మ అని అలమటిస్తున్నారు, అమ్మ అమ్మ అని అలమటిస్తున్నారు. అంతలోనే ఆ భూలక్ష్మీదేవి పాలల్ల విషము విరుగుడు చేసింది, పాలల్ల విషము విరుగుడు చేసింది. అమృతధారలు పిల్లల నోటిలో కురిపించినాది భూలక్ష్మీదేవి, కురిపించినాది భూలక్ష్మీదేవి. ఢిల్లీలో ఉన్న నవ భోజరాజు కలలో కనిపించి భూలక్ష్మి చంపా దెబ్బతీసినాది. ఇచ్చిన మాట తప్పి మల్ల పెళ్లి చేసుకుంటివని కలలోన కనిపించి రోధించి వెంటనే భూచక్రపట్నం బొమ్మని చెప్పింది ఆ భూలక్ష్మీదేవి. మంత్రి, చెప్పండి మహాప్రభు. నాకు రాత్రి పీడకల వచ్చింది. నేను భూచక్రపట్నం పోయేదను. ఈ కప్పమును నీవే కట్టిరమ్ము. చిత్తం మహాప్రభు, మీరు వెళ్ళండి. నవభోజరాజు భూచక్రపట్నం వచ్చి మాణిక్యాలదేవితో ఏమన్నాడయ్యా అంటే, ఓ బామ నా బామ మాణిక్యము, నా పిల్లలు ఏరమ్మ మాణిక్యము, ఏడబోయిండ్రో చెప్పు మాణిక్యము. నాకెరుక లేదయ్యా నీ పిల్లలు ఎడ తిరుగుతా ఉన్నారో, నీ పిల్లలు నా మాట వింటలేరు ఆ పిల్లలు. కోపమేలనే మాణిక్యము, నా తోటి చెప్పరాదే మాణిక్యము. చెబుతున్నా వినవయ్య ఓ రాజా, ఎక్కడ పోయిండ్రో ఆ పిల్లలు. ఓ బామ నా బామ మాణిక్యము, నా పిల్లలు ఏరమ్మ మాణిక్యము, ఏడబోయిండ్రో చెప్పు మాణిక్యము. నాకెరుక లేదయ్యా నీ పిల్లలు ఎడ తిరుగుతా ఉన్నారో, నీ పిల్లలు నా మాట వింటలేరు ఆ పిల్లలు. మాణిక్యాలదేవి మాటలకు రాజు కన్నులెర్రజేసి కోట అంతటా పిల్లలను లెంకుతుండంగా ఒక చీకటి బందికానాలో పిల్లల చూసి రాజు ఎలా ఏడుస్తున్నాడయ్యా. అయ్యయ్యో బిడ్డలు నా బిడ్డలారా బిడ్డలు, ఈ గతి మీకు ఎట్ల చేనమ్మా బిడ్డలు. ఎవ్వరు గొట్టిరి ఎవరు దిట్టిరే బిడ్డలు, నాతోటి మీరు చెప్పరే తల్లి బిడ్డలు. మల్ల పెళ్లి నేను చేసుకోకున్నా బిడ్డలు, ఈ కష్టము మీకు వచ్చేది కాదే బిడ్డలు. ఢిల్లీకి నాతోని వచ్చిన గాని బిడ్డలు, ఈ బాధలు మీకు వచ్చేవి కావు బిడ్డలు. ఏనుగంతని తండ్రి చనిపోయినా గాని ఎలుగంత తల్లి ఉండాలే అంటారు. బిడ్డలారా, మీరంతా అంతఃపురంలో ఉండండి. మీ చిన్నమ్మ అంతము ఇప్పుడే చూసొస్తా. పాపకారిముండా మాణిక్యాలదేవి లంగమాటలు దొంగ మాటలు చెప్పి బందీకాణల పిల్లలను వేసి పిల్లలేరంటే తెలవదంటావే. ఈనాటి నుండి నీకు నాకు ఇద్దరి నడుమ ఏ సంబంధం ఉండది. వెళ్ళిపో ఇక్కడించలి. మాణిక్యాలదేవి తల్లి బోయమ్మ మరుగుమందు కూడా వంపుతుంది దాసితో. మాణిక్యాలదేవి తల్లి బోయమ్మ మరుగుమందు కూడా వంపుతుంది దాసితో. దాసి మరుగుమందు తెచ్చి బోయమ్మ మాణిక్యాలదేవికి ఇచ్చే మాయమ్మ. దాసి మరుగుమందు తెచ్చి బోయమ్మ మాణిక్యాలదేవికిచ్చే మాయమ్మ.